వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నంబర్ 1206, రిపీట్, నంబర్ 1206. ఈ నంబర్కి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీకి ఏంటి సంబంధం? అసలు అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్ ఏదైతే ఉందో దాంట్లో మరణించినటువంటి విజయ్ రూపానీ లక్కీ నెంబర్లను ఎక్కువ నమ్ముతూ ఉంటారా? ఎందుకంటే ఇన్ జనరల్గా మనం లైఫ్లో చూస్తూ ఉంటాం, చాలామంది నా లక్కీ నెంబర్ ఇది, నా లక్కీ నెంబర్ ఇది అని వాళ్ళ కార్లకి కావచ్చు, లేదంటే ఇంటికి కావచ్చు, ప్రతిదానికి ఒక నెంబర్ని పెట్టుకుంటూ ఉంటారు. సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అవుతుంటారు, న్యూమరాలజీ. అలాగే విజయ్ రూపానీ కూడా ఫాలో అయ్యారా? మరి ఆయనకి అంత లక్కీ అయినప్పటికీ కూడా ఎందుకు నిన్న దురదృష్టం వెంటాడింది? ఒకసారి ఆ లక్కీ నెంబర్ హిస్టరీ ఏంటి? ఈ మిస్టీరియస్ డెత్, ఇది నిజంగానే మిస్టీరియస్ డెత్ అంటున్నారు. పైకి మనకు కనిపిస్తున్నటువంటిది కేవలం విమాన ప్రమాదం అనిపిస్తుంది, కానీ ఈ డీటెయిల్స్ అన్ని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి ఆయనకి ఏంటి ఇంత అవినాభావ సంబంధం ఉందా అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా దాంట్లో చూసినట్లయితే జూన్ 12 జరిగినటువంటి ఘటన. 12 ఆయన లక్కీ నెంబర్ అంటున్నారు. ఆయన బండి దగ్గర నుంచి కూడా విజయ్ రూపానీ ద మిస్టరీ ఆఫ్ నంబర్ 12 అని చెప్పి లక్కీ నెంబర్ 1206, స్కూటీ ప్లేట్ నెంబర్ 1206, ఆల్ కార్ నెంబర్స్, ఆయన వాడేటువంటి ప్రతి కార్ నెంబరు కూడా 1206. అలాగే బోర్డింగ్ టైం, నిన్న ఆ విమానంలోకి ఆయన ఎక్కినటువంటి సమయం 12 గంటల 10 నిమిషాలు. అలాగే టికెట్ సీరియల్ 12, సీట్ నెంబర్ 12, రిపోర్టెడ్ డెత్ డేట్ 12 జూన్, అంటే 12/6, 1206. మరి ఇంత కోయిన్సిడెన్సా, ఇంత మిస్టీరియస్సా? ఆయన లక్కీ నెంబరే ఆఖరికి ఆయన డెత్ డేట్గా మారిపోయిందా? ఇదే ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎందుకు ఇలాగా ఈ మిస్టీరియస్ డెత్ అనేది ఎలా అనుకోవాలి? అసలు ఆ లక్కీ నెంబర్ తోటే ఆయనకి ఇలా అయిపోయిందని ఎందుకు అనుకోవాలంటే ఆయనకి పోనీ ముందే ఏమైనా తెలుసా? ఎంత కోయిన్సిడెన్స్ కాకపోతే ప్రతి దాంట్లో 12 అనేది ఇన్కాపరేట్ అయ్యి వచ్చింది. మొత్తం డీటెయిల్స్ ఆయన స్కూటీ దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడా, ఇంక్లూడింగ్ బోర్డింగ్ పాస్లో ఆయన సీరియల్ నంబర్తో సహా ప్రతి ఒక్కటి, అండ్ బోర్డింగ్ టైం ప్రతి ఒక్కటి కూడా 12, ప్రతి ఒక్కటి కూడా ఇలాగే వస్తుంది. మరి ఇంకా దీన్ని ఏ విధంగా అనుకోవాలి? సో ఫస్ట్ స్కూటీ ప్లేట్ దగ్గర నుంచి అన్ని కార్లకి ఇదే నెంబరు, ఆయన ఫ్లైట్ ఎక్కిన దగ్గర దాకా కూడా ఇదే నెంబర్, ప్రతి దాంట్లోనూ ఈ 1206 అనేది ప్రస్తుతం చాలా తీవ్రమైనటువంటి చర్చకి దారితీస్తోంది. మరి మీరేమంటారు? విజయ్ రూపానీ 1206 మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.